వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎకనామిక్స్లో యూనిట్ 2 నానా. సో యూనిట్ 2 ఏంటి? డిమాండ్ అండ్ కన్జంప్షన్. ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం నానా. సో ముఖ్యంగా ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి నానా. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ని వివరించండి. మరియు why demand curves slope downwards from left to right. ఈ డిమాండ్ కర్వ్ స్లోప్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు డౌన్వర్డ్ అవుతుంది, అదేవిధంగా వాట్ ఆర్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్, దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఈ సెకండ్ యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఏంటి దీని ఆన్సర్ ఏంటి, ఒకసారి దీని కథ ఏంటి ఒకసారి చూద్దాం నాన్న. లా ఆఫ్ డిమాండ్. అసలు లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ద లా ఆఫ్ డిమాండ్ షోస్ ద ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమోడిటీ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో కామోడిటీ అంటే సరుకు అని అర్థం తెలుగులో. కమోడిటీ అంటే ఏంటన్నా, కామోడిటీ అంటే సరుకు అని అర్థం. సరుకు యొక్క ప్రైస్ మరియు క్వాంటిటీ డిమాండ్ ఏదైతే ఉందో, ప్రైస్ డిమాండ్, క్వాంటిటీ డిమాండ్, వీటి యొక్క ఇన్వర్స్ రిలేషన్ని, ఏ రిలేషన్ అనా, ఇన్వర్స్ రిలేషన్ అంటే అనులోమానుపాతం కాకుండా ఇన్వర్స్ రిలేషన్ ఏదైతే అంటే వ్యతిరేకమైనటువంటి సంబంధం. అంటే ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గిపోతుంటుంది, ఒకటి తగ్గుతుంటే ఇంకోటి పెరుగుతుంటుంది. మనం సింపుల్గా దీన్ని విలోమానుపాతం అంటాం. ఈ ఇన్వర్స్ రిలేషన్ని ప్రదర్శించేటువంటిదే లా ఆఫ్ డిమాండ్. ఓకేనా? చూడండి, మార్కెట్లో కమోడిటీ యొక్క డిమాండ్, ఏ డిమాండ్, ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ల మధ్యలో ఉన్న ఇన్వర్స్ రిలేషన్ని ప్రదర్శించేదే లా ఆఫ్ డిమాండ్. అర్థమైందా? నెక్స్ట్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మార్సల్ యొక్క మాటల ప్రకారం, అసలు మార్సల్ దీని గురించి ఏం చెప్తున్నాడు, ఎందుకంటే మొట్టమొదటి ఎకనామిస్ట్ ఎవరంటే అతను మార్సల్ అమ్మ. ఆ మొట్టమొదటి ఎకనామిస్ట్ అయినటువంటి మార్సల్ గారు ఈ లా ఆఫ్ డిమాండ్ గురించి ఏం చెప్పారో ఒక్క మాటలో నేర్చుకుందాం. లా ఆఫ్ డిమాండ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఈ లా ఆఫ్ డిమాండ్ ఏది ఫాలో అవుతుందంటే, ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమోడిటీ వేరియస్ ఇన్వర్స్లీ విత్ ఇట్స్ ప్రైస్. క్వాంటిటీ డిమాండ్ అనేది దాని యొక్క ప్రైస్తో ఇన్వర్స్లీ అంటే విలోమానుపాతంగా ఉంటుంది, అంటే వ్యతిరేకంగా ఉంటుంది. డిమాండ్ పెరుగుతూ ఉంటే రేటు, ప్రైస్ అనేది తగ్గుతుంది, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి భావం. ఇంకా అతను ఏం చెప్పాడంటే, అదర్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ యొక్క ఇతర డిటర్మినెంట్స్ అన్నీ కూడా రిమైనింగ్ అన్చేంజ్డ్, ఎలాంటి మార్పు లేకుండా ఉంటాయి. ఒక్క ప్రైసు డిమాండు ఈ రెండు మాత్రమే ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ, ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉంటాయని ఎవరు చెప్పారు? మార్సల్ చెప్పారు. ఎవరు చెప్పారమ్మా? మార్సల్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ నాన్న, ఇట్ ఇండికేటెడ్. ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది దేన్ని సూచిస్తుందంటే, ద ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో సరుకు యొక్క ప్రైస్కి డిమాండ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో, ఆ రిలేషన్ యొక్క ఇన్వర్స్ రిలేషన్షిప్ని, అంటే ఈ వ్యతిరేక సంబంధాన్ని మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నాన్న, మీన్స్, దీని అర్థం ఏంటంటే, దట్ అట్ ఏ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ, ఒక సరుకు యొక్క ప్రైస్ అనేది, ధర అనేది పెరిగింది అనుకోండి, ఈజ్ ఫాలోడ్ బై ద రిడక్షన్ ఇన్ డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఏ ఫాల్ ఇన్ ప్రైస్, ఇప్పుడు ప్రైస్లో తగ్గుదల వచ్చింది అనుకోండి, అంటే ధర అనేది తగ్గింది అనుకోండి, ఫాలోడ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సింపుల్గా ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఏంటి ప్రైస్ ఏంటి, డిమాండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పెన్ను 5 రూపాయలమ్మా, కొంటాం, అందరివి కొంటాం. అదే పెన్ను 100 రూపాయలు పెట్టాడు అనుకో, అప్పుడు అందరూ కొంటారా? ఎవరో ఉన్నోలే కొంటారు. 2 రూపాయల పెన్నులు, 3 రూపాయల పెన్నులు, 5 రూపాయల పెన్నులు సాధారణంగా అందరూ స్టూడెంట్స్ కొంటారు.
అదే రూ. 100 పెన్ను, రూ. 200 పెన్ను, రూ. 500 పెన్ను, రూ. 1000 పెన్ అనేవాళ్ళు అరుదుగా అక్కడక్కడ కొంటారు. అంటే ప్రైస్‌లో పెరిగేసరికి ఆ పెన్ డిమాండ్ తగ్గిపోయింది. అందరూ కొనరు. అదే ప్రైస్ తక్కువకొచ్చిందనుకోండి, రూ. 3కి, రూ. 5కి వచ్చిందనుకో అందరూ కొంటారు. అప్పుడు డిమాండ్ పెరుగుతది. సో, అదే దీని అర్థం. ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది. ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అంతే. అర్థమైందా? నెక్స్ట్. ఇఫ్ అదర్ కండిషన్స్ ఆఫ్ డిమాండ్ రిమైన్ కాన్స్టెంట్. డిమాండ్‌కి సంబంధించిన ఇతర కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థిరంగా ఉంటాయి నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ లాగా మీకు ఇచ్చాం. పి పైకొక బాణం గుర్తు, కిందకొక బాణం గుర్తు. డి కిందకొక బాణం గుర్తు, పైకొక బాణం గుర్తు. ఏంటి అంటే ఇది దేన్ని సూచిస్తదంటే, పి అంటే ప్రైస్ నాన్న. డి అంటే డిమాండ్ నాన్న. ఫస్టు యారో సింబల్ కిందకుందా? పైకుందా? పైకుంది. సో, పైకుందంటే ప్రైస్ పెరిగింది. అప్పుడు డిమాండ్ యొక్క యారో గుర్తు ఎటువైపు ఉంది? కిందకుంది. సో, ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ప్రైస్ యొక్క యారో గుర్తు ఎటుంది? కిందకుంది. అంటే ప్రైస్ తగ్గింది. ఇప్పుడు డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతది. ఇదిగోండి పైకుంది. ఇలా ఈ బాక్స్ గుర్తుపెట్టుకుంటే రాసేస్తారు ఓన్‌గా. ఓకేనా? నెక్స్ట్. అజంప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. ఈ లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్ చూసినట్లయితే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఇన్‌కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. కన్స్యూమర్ యొక్క ఇన్‌కమ్ ఏదైతే ఉందో అందులో ఎలాంటి మార్పు ఉండదు. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, నో చేంజ్ ఇన్ ద టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్స్యూమర్. కన్స్యూమర్ యొక్క టేస్ట్‌లో గాని, ప్రిఫరెన్స్‌లో గాని ఎలాంటి మార్పు ఉండదు. ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే నో చేంజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌లో ఉన్న ఇతర సంబంధమైనటువంటి గూడ్స్, వస్తువులు ఏవైతే ఉన్నాయో, సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిల యొక్క ప్రైసెస్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఇదొక అజంప్షన్. ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే నో న్యూ ప్రొడక్ట్స్ ఎక్స్టర్ ఇంటు ద మార్కెట్స్. మార్కెట్‌లోకి ఎలాంటి కొత్త ప్రొడక్ట్స్ అనేవి అదనంగా వచ్చి చేరవు. ఈ 4 లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్స్‌గా చెప్తాం. ఇక డిమాండ్ షెడ్యూల్. ఏంటి డిమాండ్ షెడ్యూల్? ఒకసారి చూద్దాం నాన్న. డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ ఏ కమోడిటీ పర్చేస్డ్ బై ద కన్స్యూమర్ అట్ డిఫరెంట్ ప్రైసెస్. వేరు ప్రైసెస్ వద్ద, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైసెస్ ఉంటాయి. అలా డిఫరెంట్ ప్రైసెస్ వద్ద ఒక కన్స్యూమర్ పర్చేస్ చేసినటువంటి, అంటే కొన్నటువంటి కమోడిటీ ఏదైతే ఉందో, సరుకు ఏదైతే ఉందో దాని క్వాంటిటీస్ లిస్ట్‌ని మనం డిమాండ్ షెడ్యూల్ అంటాం. వేరు ధరల వద్ద ఒక కన్స్యూమర్, అంటే ఒక వినియోగదారుడు ఏ సరుకులనైతే కొన్నాడో ఆ సరుకుల క్వాంటిటీస్ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిమాండ్ షెడ్యూల్ అని అంటాం. అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్. ఏ హైపోథెటికల్ డిమాండ్ షెడ్యూల్ ఈస్ గివెన్ బిలో టు ఎక్స్‌ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్. ఒక హైపోథెటికల్ యొక్క డిమాండ్ షెడ్యూల్ అనేది లా ఆఫ్ డిమాండ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ కింద ఇవ్వబడింది. అదేంటో ఒకసారి చూడండి నాన్న. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ కింద మీకు ఇచ్చాం. పైదేమో ప్రైస్, ఇదేమో క్వాంటిటీ డిమాండ్. రూ. 10కి 2 కేజీలు వస్తున్నాయి నాన్న. అదే రూ. 8కి 4 కేజీలు వస్తున్నాయి. అదే రూ. 6కైతే 6 కేజీలు వస్తున్నాయి. ఓకేనా? చూడండి. రూ. 4 వచ్చేసరికి 8 కేజీలు వస్తున్నాయి. రూ. 2 వచ్చేసరికి 10 కేజీలు వస్తున్నాయి. ప్రైస్‌లో తగ్గుతూ ఉంటే క్వాంటిటీ అనేది పెరుగుతుందా లేదా? సో, ఇది లా ఆఫ్ డిమాండ్‌ని మనకు సూచిస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రమ్ ద అబోవ్ టేబుల్, ఈ పై టేబుల్ నుంచి ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ వెన్ ద ప్రైస్ ఈజ్ ఫాలింగ్. ఎప్పుడైతే ధర తగ్గుతుందో ద క్వాంటిటీ డిమాండెడ్ ఈజ్ ఇంక్రీజింగ్. క్వాంటిటీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. దస్ దేర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఫర్ ద ఏ కమోడిటీ. ఒక సరుకు యొక్క ప్రైస్‌కి మరియు డిమాండ్‌కి మధ్యన ఇన్వర్స్ రిలేషన్‌షిప్ ఉంటుంది. దేన్ని బట్టి? పై టేబుల్ బట్టి. పై టేబుల్ ఏమైంది? ప్రైస్ తగ్గుతూ ఉంటే డిమాండ్ అనేది పెరుగుతూ ఉందా లేదా? సో, అలా ప్రైస్‌కి డిమాండ్‌కి మధ్య ఇన్వర్స్ రిలేషన్‌షిప్ అనేది మనకు ఉంటుంది. సో, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డిమాండ్ షెడ్యూల్, ఈ డిమాండ్ షెడ్యూల్ బేసిస్ ద్వారా వి కెన్ డ్రా ద డిమాండ్ కర్వ్. మనము ఒక డిమాండ్ కర్వ్‌ని డ్రా చేస్తాం. అది ఏ విధంగా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం ఓఎక్స్ మీద డిమాండ్ తీసుకున్నాం. ఓవై మీద ప్రైస్ తీసుకున్నాం. సో, ప్రైస్ అనేది పైనుంచి కిందకి తగ్గుతూ వచ్చింది.
ఇలా ఉంటది కరువు. ఈ బొమ్మ గీయడం మీకు పెద్ద కష్టమేం కాదు. ఈ డయాగ్రామ్ కంపల్సరీగా గీయాలి. ఓకేనా? అయితే దీని కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ ద డయాగ్రామ్‌లో చూసుకున్నట్లయితే క్వాంటిటీ డిమాండ్ అనేది ఓఎక్స్ మీద ఉంది. అంటే కిందన ఓఎక్స్. అదే విధంగా ప్రైస్ అనేది ఓవై యాక్సిస్ మీద ఉంది. అంటే వై యాక్సిస్ మీద ఉంది ప్రైస్. కిందన ఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్, సైడ్‌కి ఉన్నటువంటి వై యాక్సిస్ మీద ప్రైస్ అనేది ఉంది. ద డౌన్వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్ డిడి షోస్ ద ఇన్వర్స్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ఇక్కడ ఈ కర్వ్ ఉంది చూసారు, ఇది డిడి అనే ఈ కర్వ్ అనేది ప్రైస్‌కి, డిమాండ్‌కి మధ్య ఉన్న ఇన్వర్స్ రిలేషన్‌షిప్‌ని తెలియజేస్తది. ఇలా ప్రైస్ పెరుగుతున్న కొద్దీ ఇలా డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటది. ఓకేనా? సో, ఆ విధమైనటువంటి ఇన్వర్స్ రిలేషన్‌షిప్‌ని ఈ కర్వ్ అనేది ఏది నాన్న? డిడి అనేటువంటి కర్వ్ ఏదైతే ఉందో, ఈ కర్వ్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రీజన్స్ ఫర్ ద డౌన్‌వర్డ్ స్లోపింగ్ ఆఫ్ ద డిమాండ్. చూడండి, డౌన్‌వర్డ్ స్లోపింగ్ మనకి కర్వ్ అనేది డౌన్‌వర్డ్‌లోకి అంటే పైనుంచి కిందకి వస్తుందా లేదా? దానికి గల కారణాలేంటో ఒకసారి చూసినట్లయితే, మొదటిగా కర్వ్ నాన్న లా ఆఫ్ డైమెన్షనింగ్ మారిజినల్ యుటిలిటీ గాని, అందులో పెట్టే ఇన్‌కమ్ ఎఫెక్ట్ గాని, అదే విధంగా సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ గాని, ఎంట్రీ ఆఫ్ న్యూ బయర్స్ మార్కెట్‌లోకి కొత్త బయర్స్ రావడం ద్వారా గాని, మల్టిపుల్ యూజెస్ ఆఫ్ ద కమోడిటీని వివిధ రకాల ఉపయోగాల కొరకు ఉపయోగించడం గాని, ఇవన్నీ కూడా స్లోపింగ్ డౌన్‌వర్డ్స్‌లో ఉండడాన్ని కారణంగా ఉంటాయి నాన్న. సో, ఇవన్నీ కూడా స్లోప్ అనేది పైనుంచి కిందకి డౌన్‌వర్డ్స్‌లో తగ్గుతూ ఉండడానికి గల కారణాలు. ఇక ఇందులో నాన్న ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ యొక్క ఎక్సెప్షన్స్ ఏంటి? ద లా ఆఫ్ డిమాండ్ డస్ నాట్ అప్లై ఇన్ ద కేస్. ఈ సందర్భాల్లో మనం లా ఆఫ్ డిమాండ్‌ని అప్లై చేయలేం. అవి ఏ సంబంధాలంటే గిఫెన్ పారాడాక్స్‌లో గాని, వెబ్లిన్ ఎఫెక్ట్ అంటే ప్రెస్టీజ్ గూడ్స్ అలాంటిలో గాని, స్పెక్యులేషన్ ఎఫెక్ట్‌లో గాని, ఫియర్ ఆఫ్ షార్టేజ్‌లో గాని, ఈ 4 సందర్భాల్లో ఇవి ఎక్సెప్షన్స్ నాన్న. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అనేది మనం అప్లై చేయలేం. చూడండి, మనం ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నామో. లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటో పూర్తిగా నేర్చుకున్నాం. దాంట్లో అజంప్షన్స్ ఏంటేంటి ఉన్నాయి అంటే ఏది పెరిగితే ఏది తగ్గుతుంది అది నేర్చుకోవడంతో పాటు అజంప్షన్స్ ఏమేమి ఉన్నాయి, అదే విధంగా డిమాండ్ షెడ్యూల్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఒక టేబుల్ వేసి ప్రైస్ పెరుగుతున్న కొద్దీ లేదా ప్రైస్ తగ్గుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుందని ఒక టేబుల్ ద్వారా వివరించాం. ఇంకా చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రాఫ్ అనేది గీసాం డయాగ్రామ్‌గా. అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి రీజన్స్ గ్రాఫ్ అనేది ఆ కర్వ్ డౌన్‌వర్డ్స్‌లోకి రావడానికి గల కారణాలేంటో చూసాం. అదే విధంగా ఈ యొక్క లా ఆఫ్ డిమాండ్ అనేది ఎక్కడెక్కడ అప్లై అవ్వదో ఆ ఎక్సెప్షన్స్ కూడా చూసాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సెకండ్ యూనిట్ నుంచి. ఓకేనా? కాబట్టి ఈ క్వెషన్ ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీకిచ్చే పీడీఎఫ్ తీసి చదవండి. ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది నాన్న. క్వెషన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న జాగ్రత్తగా. క్వెషన్ చూసారా? చూడండి. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ విత్ సూటబుల్ డయాగ్రామ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేర్చుకున్న క్వెషన్‌తో పాటు ఈ క్వెషన్ కూడా నేర్చుకోవాలి. ఈ 2 క్వెషన్‌లో నుంచే మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వెషన్ అనేది వస్తుంది. ఓకేనా? చూడండి. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ యొక్క వివిధ రకాలని మనకు వివరించమండు. దేనితో పాటు సూటబుల్ డయాగ్రామ్స్, దానికి సంబంధించి సూటబుల్ డయాగ్రామ్స్ వేస్తూ మనల్ని వివరించమండు. కాబట్టి డయాగ్రామ్స్ పెద్ద కష్టమేం గాదు. ఇందాకల ఫస్ట్ క్వెషన్‌లో మనం ఏ డయాగ్రామ్ చూసామో అన్ని డయాగ్రామ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటాయి. ఓకేనా? చాలా ఈజీగా ఉంటది క్వెషన్. ఈజీగా మీకు ఒక లాంగ్ ఆన్సర్ క్వెషన్ పాకెట్‌లో ఉన్నట్లే. సరే, ఏంటి ప్రైస్ ఎలాస్టిసిటో ఒకసారి చూద్దాం నాన్న. Marshall was the first economist to define price elasticity of demand. డిమాండ్ యొక్క ప్రైస్ ఎలాస్టిసిటీని నిర్వచించిన మొట్టమొదటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరంటే మార్షల్. మార్షల్ వాజ్ ద ఫస్ట్ ఎకనామిస్ట్, మొట్టమొదటి ఆర్థిక శాస్త్రవేత్త. ఎందులో? టు డిఫైన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్‌కు సంబంధించిన ప్రైస్ ఎలాస్టిసిటీని నిర్వచించిన
మొట్టమొదటి ఎకనామిస్ట్ ఎవరంటే మార్సెల్. ఇది ఫస్ట్ పాయింట్. అర్థమైంది కదా నాన్న? సెకండ్ వన్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజ్యూర్స్. ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ అనేది దేన్ని కొలుస్తుందంటే ద చేంజెస్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్. క్వాంటిటీ డిమాండెడ్‌లో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ ఇన్ ప్రైస్‌గా ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది కొలుస్తుంది నాన్న. నెక్స్ట్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ proportionate change in the quantity demanded to proportionate change in price. చూడండి, మనకి డిమాండ్‌లో ఉన్నటువంటి క్వాంటిటీ డిమాండ్‌లో ఉన్న ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది అదే విధంగా ప్రైస్‌లో ఉన్న ప్రొపోర్షనేట్ చేంజ్‌కి మధ్యనున్న రేషియో నిష్పత్తి ఏదైతే ఉందో ఈ నిష్పత్తే మనము వివిధ రకాలైనటువంటి మనం ఇక్కడ బోలెడన్ని రకాలు చెప్పన్నాడు కదా ప్రైస్ ఎలాస్టిసిటీ. ఆ ప్రైస్ ఎలాస్టిసిటీకి మొట్టమొదటి కారణం ఇదే. చూడండి మరలా చెప్తాను దీని గురించి. ఇట్ ఈస్ ద రేషియో. ఇది ఒక నిష్పత్తి. వేటేటి నిష్పత్తి? ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ. క్వాంటిటీ యొక్క ప్రొపోర్షనేట్ చేంజ్ దేని చేంజ్? డిమాండ్‌కి. డిమాండ్ క్వాంటిటీకి సంబంధించిన ప్రొపోర్షనేట్ చేంజ్ మరియు ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. సింపుల్‌గా చెప్పాలంటే డిమాండ్ ప్రైస్ యొక్క రేషియో నాన్న, అంతే. ఓకేనా? ఈ రెండిట్ల మధ్య ఉన్న రేషియోనే మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ఫస్ట్ శాస్త్రవేత్త మార్సెల్, అది ఫస్ట్ పాయింట్. ఆ రెండిట్ల మధ్య ఉన్న రేషియో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అది రెండో పాయింట్. అంతే, అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్, దీన్ని మనకి ఈ సూత్రంతో చూస్తాం నాన్న. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ దీన్ని చూసినట్లయితే ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. క్వాంటిటీ డిమాండ్‌కి ప్రైస్‌కి మధ్యన ఉన్న నిష్పత్తి అన్నాం కదా, అందుకే బైలా చెప్పాం. ఇక్కడ అర్థం మీ అందరికీ తెలుసు. A:B అంటే అర్థం ఏంటి? A/B అనే కదా. సో అందుకే బైలో వేసాం. ఓకేనా? నెక్స్ట్, దీన్నే మనము ఇలా అయినా రాయొచ్చు. ఇదంతా మేము రాయలేం సార్ అంటే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఈ ఈక్వేషన్. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది రాయకపోయినా పర్వాలేదు. రాయాలి అనుకుంటే అది ఎలాగొచ్చిందో చెప్తా చూడండి. చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. క్వాంటిటీ డిమాండ్‌లో వచ్చిన మార్పు బై ఇనీషియల్ క్వాంటిటీ డిమాండ్. ఫస్ట్ క్వాంటిటీ డిమాండ్‌లో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా ఉన్న క్వాంటిటీ డిమాండ్‌తో మనం చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్‌ని భాగిస్తాం. ప్లస్ దానికి ఏం కలుపుతాం? చేంజ్ ఇన్ ప్రైస్. ప్రైస్‌లో వచ్చినటువంటి మార్పు బై ఇనీషియల్ ప్రైస్. మొట్టమొదట ఆ ప్రైస్ ఎంత ఉండేది? ఇప్పుడు ఉదయం రూ. 10 ఉంది, సాయంత్రానికి రూ. 12 వచ్చింది. ఎంత తేడా వచ్చింది? రూ. 2. ఇది చేంజ్ ఇన్ ప్రైస్. ఇనీషియల్ ప్రైస్ ఎంత? మొట్టమొదటి ఉన్న ప్రైస్ ఎంత? రూ. 10. ఇలా దీంతో భాగించి దానికి కలిపేస్తే మనకు ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది వస్తుంది. ఇది రాయకపోయినా పర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది కూడా రాస్తే మంచిది. ఒకవేళ మేము గుర్తుపెట్టుకోలేమనుకుంటే వదిలేసినా పర్లేదు, పెద్ద నష్టం ఏం లేదు. సో కానీ కింద మ్యాటర్ రాయాలి నాన్న, అది మాత్రం వదిలేయకూడదు. ఓకేనా? చూడండి, ఇఫ్ P ఈస్ ద ఇనీషియల్ ప్రైస్. ఇక్కడ మనం Pని ఇనీషియల్ ప్రైస్ అనుకున్నాం. Q ఈస్ ద ఇనీషియల్ క్వాంటిటీ డిమాండెడ్. Qని ఇనీషియల్ క్వాంటిటీ డిమాండ్ అనుకున్నాం. ఇప్పుడు ఈ డెల్టా P అండ్ డెల్టా Q, నాన్న ఇక్కడ AP అని పడింది, క్షమించండి. డెల్టా P మరియు డెల్టా Q ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే చేంజ్ ఇన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. ప్రైస్‌లో వచ్చిన మార్పు క్వాంటిటీలో వచ్చిన మార్పు అవుతుంది. ఓకేనా? మనం Pని ఇనీషియల్ ప్రైస్ అనుకున్నాం, అంటే ప్రారంభ ధర అంటాం తెలుగులో. Qని క్వాంటిటీ డిమాండ్, ఇనీషియల్ క్వాంటిటీ డిమాండ్ అనుకున్నాం. ఆ తర్వాత వచ్చిన డెల్టా P అనేది ప్రైస్‌లో వచ్చినటువంటి చేంజ్. డెల్టా Q అనేది క్వాంటిటీలో వచ్చినటువంటి చేంజ్, అదే డిమాండ్‌లో వచ్చినటువంటి చేంజ్. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా రావాలి. దేనికి సంబంధించి? ఈ డిమాండెడ్ రెస్పెక్టివ్లీ ద ఫార్ములా కెన్ బి రిటన్. ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ మనకు కావాలి కదా. సో ప్రైస్ ఎలాస్టిసిటీని నేను EP అనుకున్నా. సో దాన్ని పై సూత్రం ప్రకారం డెల్టా Q/Q డివైడెడ్ బై డెల్టా P/P. ఈ డివైడెడ్ బై పోవాలంటే ఇటువైపు ఉన్న ఈ భిన్నాన్ని తిరగేసేస్తాం. తిరగేసిస్తే డెల్టా P/P అనేది P/డెల్టా P అవుతుంది నాన్న. ఇక్కడ కూడా తప్పు పడింది, క్షమించండి. చూడండి, డెల్టా Q/Q డివైడెడ్ బై డెల్టా P/P. మనకి ఈ డివైడెడ్ బై పోవాలి అంటే
డివైడెడ్ బై పోయి ఇంటూ రావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ భిన్నాన్ని తిరగేసేస్తాం. అప్పుడు పి పైకెళ్ళి డెల్టా పి కిందకొస్తుంది. ఇప్పుడు డెల్టా పి ఇక్కడ డెల్టా క్యూ, డెల్టా పి ఈ 2 ఒక దగ్గర నేనేసుకున్నా. పి బై క్యూ ఈ 2 ఒక దగ్గర ఏసుకున్నా. అంతే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఈ పైన ఉన్నటువంటి ఫార్ములా, ఈ కిందన లెటర్స్‌తో కూడిన ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకేనా నాన్న? నెక్స్ట్. నాన్న ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్‌కి సంబంధించి ప్రైస్ ఎలాస్టిసిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్‌ని మన క్వెషన్‌లో అడిగాడు. ఇవి 5 రకాలుగా ఉంటాయి. ఈ 5 చాలా చాలా ఈజీగా మీకొచ్చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం చూడండి. డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ విలువ మీద ఆధారపడి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ యొక్క ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ 5 కేటగిరీస్. 5 కేటగిరీస్‌గా కేటగరైజ్ చేయబడింది. అంటే వర్గీకరించబడింది. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పెర్ఫెక్ట్‌లీ ఎలాస్టిక్ డిమాండ్. ఫస్ట్ వన్ ఏంటి నాన్న? పెర్ఫెక్ట్‌లీ ఎలాస్టిక్ డిమాండ్. ఇది ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఏ సిట్యుయేషన్ వేర్ ఏ స్లైట్ ఫాల్ ఇన్ ప్రైస్. ధరలో కొద్దిగా తగ్గుదల ఉంటే అండ్ ఇన్ఫినిట్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్. క్వాంటిటీ డిమాండ్‌లో అనంతమైన పెరుగుదల ఉంటుంది. ధరలో కొంచెమే తగ్గుతది. రూ. 1, రూ. 2 తగ్గిందనుకోండి, డిమాండ్ అనేది అనంతానికి వెళ్ళిపోద్ది. అంటే చాలా కోట్ల రకాల సరుకులు అవసరమైపోతాయి. ఇప్పుడు ఏమి లేదు, పెన్ అనేది రూ. 10 పెన్నని కొంచెం తగ్గించామనుకుందాం. ఉదాహరణకి రూ. 8కి వచ్చింది. రూ. 2 తగ్గించాం. అప్పటి వరకు 1,00,000 మంది కొన్నోళ్ళు 10,00,000 మందికి వెళ్ళిపోయారనుకో, రూ. 2 ఎక్కడ? కొనేవారి సంఖ్య 1,00,000 నుంచి 10,00,000కి ఎక్కడ? ఇలా ప్రైస్‌లో వచ్చే చిన్న స్లైట్ ఫాల్, చిన్న తగ్గుదల క్వాంటిటీ డిమాండ్‌లో ఇన్ఫినిటీ ఇంక్రీజ్ అంటే అనంతమైన పెరుగుదలకి కారణమైతే దాన్ని మనం పెర్ఫెక్ట్‌లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ద వాల్యూ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ. ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ యొక్క వాల్యూ అనేది ఇన్ఫినిటీగా ఉంటది. అనంతంగా ఉంటది. దీని డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అనంతంగా ఉంటుంది. ప్రైస్ ఎలాస్టిసిటీ వాల్యూ అంతా అనంతంగా ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ నాన్న. ఇక ఇందులో సెకండ్ వన్ పెర్ఫెక్ట్‌లీ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్. పెర్ఫెక్ట్‌లీ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్. ఇది ఏంటి ఒకసారి చూద్దాం. వెన్ ఏ చేంజ్ ఇన్ ప్రైస్ డస్ నాట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ డిమాండ్. ప్రైస్‌లో మార్పు వచ్చినప్పటికీ డిమాండ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు రూ. 10 పెన్ ఉండేటప్పుడు 100 మంది కొనేవారు. అదే విధంగా రూ. 10 5 చేసాం. అయినా సరే 100 మందే కొంటున్నారు. పెరగట్లేదు, తగ్గట్లేదు. సో, ఇలా ప్రైస్‌లో చేంజ్ ఉన్నప్పటికీ డిమాండ్‌లో చేంజ్ లేదనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే పెర్ఫెక్ట్‌లీ ఇన్‌ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. అంటే ప్రైస్‌లో చేంజ్ ఉంది. డిమాండ్‌లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. దాన్నే మనం పెర్ఫెక్ట్‌లీ ఇన్‌ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. సో, ద వాల్యూ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ యొక్క ఎలాస్టిసిటీ వాల్యూ, ప్రైస్ ఎలాస్టిసిటీ వాల్యూ వచ్చేసి 0. ఎందుకు? డిమాండ్‌లో మార్పు లేదు కాబట్టి. అందుకే ఇక్కడ ఈపీ ఈజ్ ఈక్వల్ 0 అని చూపిస్తాం. ఓకేనా? ప్రైస్‌లో మార్పొచ్చింది. డిమాండ్‌లో మార్పు రాలే. అందుకే ఇది 0గా ఉంది. ఇక్కడ ఎలాస్టిసిటీ ప్రైస్ ఎంతొచ్చింది? 0గా ఉంది. ఇక్కడ థర్డ్ వన్ చూసినట్లయితే యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. యూనిటరీ అంటే ఏకమొత్తంగా ఉంటుంది. ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్. డిమాండ్‌లో మార్పు అనేది అనులోమానుపాతంగా ఉంటే, అంటే ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది ఎందులో కలిగింది? డిమాండ్‌లో కలిగింది. అది ఈక్వల్ టు దేనికి సమానంగా ఉందంట? ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. ప్రైస్‌లో వచ్చేటువంటి మార్పుకు సమానంగా ఉంది. అంటే డిమాండ్‌లో వచ్చేటువంటి మార్పు ప్రైస్‌లో వచ్చే మార్పుకి సమానంగా ఉంటే దాన్ని మనం యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ఏమంటాం? కాల్డ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ఏం లేదు. ప్రైస్‌లో వచ్చే మార్పు డిమాండ్‌లో వచ్చే మార్పుకి సమానం. ప్రైస్‌లో రూ. 10 తగ్గింది. డిమాండ్‌లో కూడా అంతే మొత్తం తగ్గింది. లేదా ప్రైస్‌లో రూ. 10 తగ్గింది. డిమాండ్‌లో అంతే పెరుగుదల కనిపించింది. సో, ఈ రెండిట్లో వచ్చే మార్పులు సమానంగా ఉంటే, మార్పులు చేంజెస్ ప్రైస్‌లో వచ్చే చేంజ్, డిమాండ్‌లో వచ్చే చేంజెస్‌కి ఈక్వల్‌గా ఉంటే దాన్ని యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ఇక్కడ విలువ అనేది 1. ఎంత నాన్న? ఈక్వల్ టు 1. ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ వాల్యూ అనేది 1 నాన్న.
రెండు సమానం కాబట్టి ఈపీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా? ఇది మూడోది. ఇక నాలుగోది చూసినట్లయితే రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. నాలుగోది ఏంటన్నా? రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. ఇఫ్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ, క్వాంటిటీలో వచ్చేసినటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది డిమాండెడ్ ఈజ్ మోర్ దెన్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. డిమాండ్లో వచ్చేటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది ప్రైస్లో వచ్చే ప్రొపోర్షనేట్ చేంజ్ కంటే ఎక్కువగా ఉంటే, అంటే ప్రైస్లో వచ్చే మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని మనం రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని పిలుస్తాం. ఏమంటాం? రిలేటివ్లీ ఎలాస్టిక్. ఇక్కడ ఏం లేదు, రెండిట్లో ఎలాంటి మార్పు లేకపోతే, రెండు మార్పులు సమానమైతే యూనిటరీ. ఇందులో ప్రైస్ కన్నా డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. సో ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. రెండు సమానం అయితే ఒకటని చెప్పాం. రెండిట్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రైస్ ఎలాస్టిసిటీ విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత మనం రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఏంటంటే లెస్ దెన్, డిమాండ్ అనేది ప్రైస్ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ప్రైస్లో వచ్చే మార్పు కన్నా డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి అన్న, 5 ఒక్క నిమిషంలో చెప్తా చూడండి. ఫస్ట్ది మనం ఏం మాట్లాడుకున్నాం? పెర్ఫెక్ట్లీ అన్నాం. పెర్ఫెక్ట్లీ అంటే ఏం చెప్పాం? చూడండి, ఒక దాంట్లో వచ్చే చిన్న మార్పు, ఎందులో? ప్రైస్లో చిన్న మార్పు వచ్చి డిమాండ్లో అనంతమైన మార్పు వచ్చింది అనుకో, దాన్ని పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ఇక్కడ ఈపీ విలువ ఇన్ఫినిటీ. ఓకేనా? ఫస్ట్ది అర్థమైందా? రెండోది చూడండి, ఇక్కడ చేంజ్ ఇన్ ప్రైస్ డస్ నాట్ బ్రింగ్ ఇన్ చేంజ్ ఇన్ డిమాండ్. ప్రైస్లో వచ్చే మార్పు డిమాండ్లో ఎలాంటి మార్పును తీసుకురాలే, దాన్ని మనం పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అన్నాం. ఎలాంటి మార్పు లేదు కాబట్టి విలువ 0 అవుతుంది. ఈపీ విలువ ఎంత? 0. ఇక్కడ ఈ మూడు గుర్తుపెట్టుకోండి. యూనిటరీ అంటే ఈక్వల్. ఇక్కడ ప్రైస్లో వచ్చే మార్పు, డిమాండ్లో వచ్చే మార్పు రెండు సమానం కాబట్టి ఈపీ విలువ 1 అవుతుంది. ఓకేనా? చూడండి, ప్రైస్లో వచ్చే మార్పు కన్నా డిమాండ్లో వచ్చే మార్పు ఎక్కువగా ఉందనుకో, అది రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. అలా కాకుండా ప్రైస్లో వచ్చే మార్పు కన్నా డిమాండ్లో వచ్చే మార్పు తక్కువగా ఉందనుకోండి, లెస్ దెన్, తక్కువగా ఉందనుకోండి, అది రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఇందాక రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్, ఇది రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఎక్కువైతే రిలేటివ్ ఎలాస్టిక్, తక్కువైతే రిలేటివ్ ఎనాలాస్టిక్. ఈ రెండు సమానమైతే యూనిటరీ. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఒక దాంట్లో వచ్చే చిన్నది ఇంకొక దాంట్లో అనంతం వస్తే దాన్ని పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పాం. ఇదిగోండి, అదే ఫస్ట్ది, పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్. ఒక దాంట్లో వచ్చే మార్పు ఇంకొక దాంట్లో మార్పును అస్సలు తీసుకురాలేదనుకోండి, దాన్ని పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నాం. పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. మధ్యలో ఉన్నది యూనిటరీ. తర్వాత రిలేటివ్ ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్. అంతే. ఈ 5 నాన్న మనకి ప్రైస్ ఎలాస్టిక్ డిమాండ్లో ఉన్నటువంటి రకాలు 5. సో ఈ 5 ఈజీగా ఉంటాయి. ఒక 2 సార్లు వినండి, ఈజీగా అర్థమైపోతాయి. ఫస్ట్ది ఒక దాంట్లో చిన్న మార్పు, రెండో దాంట్లో అనంతమైన మార్పు తెచ్చింది. రెండోది ఒక దాంట్లో వచ్చే మార్పు, రెండో దాంట్లో ఎలాంటి మార్పు రాలేదు. మూడోది ఇందులో వచ్చే మార్పు, ఇందులో వచ్చే మార్పు సమానం. నాలుగోది ఇందులో వచ్చే మార్పు కన్నా ఈ మార్పు ఎక్కువగా ఉంది. ఐదోది ఇందులో వచ్చే మార్పు ఈ మార్పు కన్నా తక్కువగా ఉంది. అంతే. 5 రకాలు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్ల నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రేపు కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది, సెకండ్ యూనిట్ నుంచి. ఓకేనా నాన్న? మరి ఇందులో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ పరిస్థితి ఏంటి సార్? షార్ట్ ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం నాన్న. ఇదిగోండి, ఇందులో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్ టెక్నిక్. ఇండిఫరెన్స్ కర్వ్ టెక్నిక్ ను ఉపయోగించి వినియోగదారుని యొక్క ఈక్విలిబ్రియం అంటే సమతుల్యతను వివరించండి అన్నాడు. నాన్న ఇది 1-2 సార్లు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా అడిగాడు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1-2 సందర్భాల్లో ఈ క్వశ్చన్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా అడిగాడు నాన్న. ఒక 4-5 సార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడిగాడు. కాబట్టి ఇది రెండిట్లకి ఇంపార్టెంటే. లాంగ్ ఆన్సర్కి ఇంపార్టెంటే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో ఏంటి ఈ కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం ఒకసారి చూద్దాం నాన్న. కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం రిఫర్స్ టు ఎ సిచ్యువేషన్ వేర్ ద కన్జ్యూమర్స్ డెరైవ్ మ్యాక్సిమం సాటిస్ఫికేషన్. వినియోగదారుడు, కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు,
వినియోగదారుడు ఎక్కడైతే మాక్సిమం సాటిస్ఫికేషన్ పొందుతాడో, అంటే ఎక్కువ సంతృప్తి పొందుతాడో, ఆ సిట్యుయేషన్‌ని సూచించేదే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం. అంటే వినియోగదారుని సమతుల్య స్థితి అంటాం తెలుగులో. ఎక్కడైతే కస్టమర్ అనేవాడు, సింపుల్‌గా మన భాషలో కస్టమర్ అనేవాడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందుతాడో, ఆ సిట్యుయేషన్‌ని, ఆ పరిస్థితిని కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా? నెక్స్ట్, దిస్ కెన్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ బై అనలైజింగ్ ఇండిఫరెన్స్ మ్యాప్ అండ్ బడ్జెట్ లైన్ ఆఫ్ ద కన్స్యూమర్. ఈ కన్స్యూమర్ ఈక్విలిబ్రియంని ఎలాగ వివరిస్తామంటే, చూడండి, దిస్ కెన్ బి ఎక్స్‌ప్లెయిన్డ్, దీన్ని ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామంటే, అనలైజింగ్ ఇండిఫరెన్స్ మ్యాప్ అండ్ బడ్జెట్ లైన్ ఆఫ్ ద కన్స్యూమర్. కన్స్యూమర్ యొక్క మ్యాప్ మరియు బడ్జెట్ లైన్‌లో సంబంధించిన ఇండిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని అనలైజింగ్ చేయడం ద్వారా మనం కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియంని వివరిస్తాం నాన్న. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఏ కన్స్యూమర్ షల్ బి ఇన్ ఈక్విలిబ్రియం. కన్స్యూమర్ అనేవాడు ఈక్విలిబ్రియంలో ఉంటాడు. వేర్, అక్కడ హీ కెన్ మాక్సిమైజ్ హిస్ సాటిస్ఫాక్షన్ సబ్జెక్ట్ టు హిస్ బడ్జెట్ కాన్స్ట్రైంట్. అంటే ఏంటి లేదు నాన్న, అతను పెట్టే బడ్జెట్‌కి, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రూ. 10 పెట్టి టిఫిన్ చేస్తున్నాం నాన్న, లేదా ఒక రూ. 20 పెట్టి టిఫిన్ చేస్తున్నాం. సో మనకి రూ. 20కి మరీ ఒక్క ఇడ్లీ వచ్చిందనుకో సాటిస్ఫాక్షన్ అవుతామా? అవ్వం. అలాగని నీకు పెద్ద బకెట్‌తో తెచ్చేసాడు గదా! సో నీ రూ. 20కి సాటిస్ఫాక్షన్‌కి ఒక 3-4 ఇడ్లీలొస్తే నువ్వు మాక్సిమం సాటిస్ఫాక్షన్ అవుతావు. అంతేనా? సో ఈక్విలిబ్రియంలో కన్స్యూమర్ షల్ బి ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి, సమతా స్థితిలో ఉన్నటువంటి కన్స్యూమర్ అనేవాడు హీ కెన్ మాక్సిమైజ్ హిస్ సాటిస్ఫాక్షన్. అతని సాటిస్ఫాక్షన్ పెంచుకోగలుగుతాడు. ఎప్పుడంటే సబ్జెక్ట్ టు హిస్ బడ్జెట్ కాన్స్ట్రెయింట్. ఆయన బడ్జెట్‌కి అనుగుణంగా అతని యొక్క సంతృప్తిని పెంచుకోగలడు. ఇప్పుడు రూ. 20 టిఫిన్ చేస్తే కడుపు నిండలేదు. నీ దగ్గర రూ. 50 బడ్జెట్ పెట్టావు. అప్పుడు కడుపు నిండింది. అప్పుడు నువ్వు మాక్సిమం సాటిస్ఫై అవుతావా లేదా? నువ్వు మాక్సిమం సాటిస్ఫికేషన్ పొందాలంటే, మాక్సిమం సాటిస్ఫై అవ్వాలి అంటే బడ్జెట్ కూడా నీకు దానికి అనుగుణంగా ఉండాలి. సో ఎప్పుడైతే బడ్జెట్ కాన్స్ట్రెయింట్‌కి అనుగుణంగా నువ్వు సాటిస్ఫై పొందుతావో అప్పుడే మన యొక్క సాటిస్ఫాక్షన్ పెంచుకోగలుగుతాం. బడ్జెట్‌కి అనుగుణంగా సాటిస్ఫికేషన్ కూడా ఉంటుంది. ఆ ముక్క గుర్తుపెట్టుకోండి. రూ. 500 పట్టుకొనెళ్తే దానికి తగ్గ చొక్కా మాత్రమే వస్తుంది. అదే రూ. 1000 పట్టుకొనెళ్తే దానికి తగ్గ చొక్కా వస్తుంది. ఓకేనా? అదే నువ్వు రూ. 2000 పెట్టావనుకో ఒక పీటర్ ఇంగ్లాండ్ తీసుకుంటాం. అంతేనా? లేదా ఒక ట్విల్స్ షర్ట్ తీసుకుంటాం. అదే నువ్వు ఆ 200 పట్టుకొనెళ్లి పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ ఇవ్వండి అంటే వాడు పైనుంచి కింద వరకు చూస్తాడు. ఓకేనా? లేదా అమ్మాయిలు ఎళ్ళేటప్పుడు ఒక 200 పట్టుకొనెళ్లి నాకు మంచి డ్రెస్ ఇచ్చేయండి అన్నారనుకో, షాపోడు కింద నుంచి మీద వరకు సీసీ కెమెరా స్కాన్ చేసినట్టు చేసి చూస్తాడు ఎవర్రా నాయనా అని. అదే నువ్వు 2000 పట్టుకొనెళ్లి నాకు మంచి డ్రెస్ ఇవ్వండి అనుకో, చూడండి మేడం ఇది బావుందా? ఇది బావుందా? ఇది ఎంతండి? అంతండి అని చూపిస్తాడు. సో నీకు సాటిస్ఫాక్షన్ అనేది మాక్సిమం ఎక్కడ ఉంటుంది? బడ్జెట్‌కి అనుగుణంగా ఉంటుంది. ఓకేనా? సో అది ఆ బడ్జెట్‌ని బట్టి మనకొచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్నే ఈక్విలిబ్రియం అంటాం. దాన్ని సమతుల్య స్థితి అంటాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. ఇన్ అదర్ వర్డ్స్, ఇతర మాటల్లో చెప్పాలంటే, వేర్ ద బడ్జెట్ లైన్ ఈస్ టాంజెంట్ టు ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్‌కి ఎక్కడైతే బడ్జెట్ లైన్ అనేది టాంజెంట్‌గా ఉంటుందో ద కన్స్యూమర్ అటైన్స్ ఈక్విలిబ్రియం. ఆ పాయింట్ దగ్గర కస్టమర్ అనేవాడు లేదా వినియోగదారుడు అనేవాడు సంతృప్తి పొందుతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణే. ఇప్పుడు బట్టల షాప్‌కెళ్ళావు, పండగొచ్చింది. బట్టల షాప్‌కెళ్ళావు కొత్త బట్టలు తీసుకుందామని. డ్రెస్ ఎంచావు. వాడు ఒక రూ. 2000 చెప్పాడు. నువ్వు 300కి బేరమాడావనుకో, వాడు ఎలాగుంటాడు? వాడు నిన్ను కొట్టాలో తెలీదు, వాడు నవ్వాలో తెలీదు, ఏదో తెలీదు ఆడి పరిస్థితి. నువ్వు సాటిస్ఫై అవ్వవు, ఆడు సాటిస్ఫై అవ్వడు. వాడు 2000 బట్టలు చెప్పినప్పుడు నువ్వు కనీసం ఒక 1500 నుంచి 2000 మధ్యలో ఎంతో కొంత బేరమాడితే వాడు ఒక 500 డౌన్ అవుతాడు. నీకు ఒక 500 తగ్గినట్టు ఉంటుంది. వాడు 2000 అనగానే నువ్వు 200 నుంచి ఎళ్ళావనుకో, ఇద్దరు సాటిస్ఫై అవ్వరు. సో మాక్సిమం సాటిస్ఫికేషన్ ఎక్కడవుతుందంటే బడ్జెట్‌కి మధ్యలో ఉన్న ఇండిఫరెన్స్‌కి మధ్యన ఉన్నటువంటి టాంజెంట్ కర్వ్ ఏదైతే ఉంటుందో, అంటే మన మాటల్లో చెప్పాలంటే వాడి రేట్‌కి మన దగ్గర ఉన్న బడ్జెట్‌కి దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ దగ్గర మనం సాటిస్ఫై అవుతాం. ఇప్పుడు ఉదాహరణకు వాడు 2000 అడిగాడు.
మనం ఓ 1500 పట్టుకొనెళ్ళాం. సో, పట్టుకొనెళ్ళి మనము 2000 చెప్పింది ఓ 1200, 1300 ఇలా అడిగి ఎళ్ళాం. చివరికి వాడు 1700కి ఇస్తా, 1800కి ఇస్తా అని అంటాడు. నువ్వేంటో 1200 ఇస్తా, 1300 ఇస్తానని మాట్లాడుతావు. వాడు ఇచ్చే వరకు వాడి ప్రాణం. అమ్మాయిలైతే వాడు పీక కోసుకోవాలి గానీ, ఈళ్ళు బేరం తక్కువ నుంచే మాట్లాడుకొని ఎళ్తారు. సరదాకన్నానమ్మా తప్పుగా అనుకోకండి. సో, ఖచ్చితంగా మనం 2000 దగ్గర నుంచి వచ్చే దగ్గరికి ఒక 1500, 1600కి అది తెగిపోతుంది. సో, నువ్వక్కడ సాటిస్ఫై అవుతావు. అదే నీ దగ్గర బడ్జెట్ 500 ఉందనుకో, నువ్వు సాటిస్ఫై అవుతావా? అవ్వలేవు. సో, ఈ 2 కూడా ఎక్కడ సాటిస్ఫై అవుతాయంటే, కన్స్యూమర్ అటైన్స్ ఈక్విలిబ్రియం. ఎక్కడ ఈక్విలిబ్రియాన్ని పొందుతాడు అంటే, వేర్ ద బడ్జెట్ లైన్ ఈస్ టాంజెంట్ టు ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్‌కి బడ్జెట్ లైన్ అనేది ఎక్కడ టాంజెంట్‌గా ఉంటుందో, అక్కడే కన్స్యూమర్ అనేవాడు అంటే వినియోగదారుడు అనేవాడు ఈక్విలిబ్రియంని పొందుతాడు. సమతుల్యాన్ని పొందుతాడు. దిస్ కెన్ బి అండర్‌స్టూడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. దీన్ని మనము ఈ కింద ఇచ్చిన డయాగ్రామ్ ద్వారా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు నాన్న. ఇదిగోండి ఇది డయాగ్రామ్. సో, ఈ గీతలన్నీ ఉన్నాయి కదా! మన భాషలో చెప్పాలంటే ఇవన్నీ మన బేరాలు లాంటివి నాన్న. ఆడ రేట్ ఎక్కడో ఆకాశంలో ఉంటే, మన బేరాలు ఎక్కడో కిందన భూమిలోనే ఉంటాయి. సో, వాడు రేట్ ఇలా తగ్గించుకుంటూ వస్తే, మనము బేరం ఇలాగ పెంచుకుంటూ ఎళ్తాం. సో, రూ. 100 నుంచి మనం 200, 300 అనుకోని పెంచుకొని ఎళ్తాం. వాడు 2000, 1800, 1700 అనుకోని వస్తాం. ఎక్కడో ఒక దగ్గర దాని బేరం కుదురుతది. సో, అక్కడ ఆ పాయింట్‌నే మనం మాక్సిమం సాటిస్ఫాక్షన్ లేదా కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా? సో, దీన్ని సింపుల్‌గా ఈ భాషలో సబ్జెక్ట్ భాషలో చెప్పాలంటే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ద డయాగ్రామ్. కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం అనేది డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ఏ విధంగా? విచ్ షోస్ ఇండిఫరెన్స్ మ్యాప్ టుగెదర్ విత్ ద బడ్జెట్ లైన్ బిఎల్. ఇక్కడ బడ్జెట్ లైన్ ఉంది చూడండి నాన్న. ఇక్కడ బడ్జెట్ లైన్ బిఎల్ అనేది బడ్జెట్ లైన్. ఏంటి బిఎల్ ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ బి అనే పాయింట్ ఉంది కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ ఎల్ అనే పాయింట్ ఉంది కనిపిస్తుందా? ఇదిగోండి దీన్ని తిన్నగా ఒక స్ట్రెయిట్ లైన్ ఉంది చూసారా? దీన్ని మనం బడ్జెట్ లైన్ అంటాం. ఇందులో వంకలు గట్ట ఉండవు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ లైన్ ఏంటి? బిఎల్. నెక్స్ట్ విత్ ద గివెన్ మనీ ఇన్‌కమ్ అండ్ ప్రైసెస్ ఆఫ్ 2 గుడ్స్. 2 వస్తువుల యొక్క ఇచ్చిన మనీ ఇన్‌కమ్ మరియు ప్రైసెస్ అనేవి ద కన్స్యూమర్ విల్ చూస్ దట్ కాంబినేషన్ ఆన్ ద బడ్జెట్ లైన్ బిఎల్ విచ్ ఈస్ టాంజెంట్ ద ఇండిఫరెన్స్ కర్వ్. ఇక్కడ సింపుల్‌గా మన భాషలో బొమ్మ మీద డయాగ్రామ్ మీద మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఇది బడ్జెట్ లైన్ నాన్న. ఏది? ఈ బికి, ఎల్‌కి మధ్యన ఉన్న ఈ స్ట్రెయిట్ లైన్ అనేది బడ్జెట్ లైన్. సో, బడ్జెట్ పెరిగి నుంచి ఇలాగా ఇది పెరుగుతుంది బడ్జెట్. ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రైస్ ఏమో తక్కువ. వాడు అలా దిగుతూ ఉంటాడు. మనం ఇలా పెరుగుతుంటాం. ఏదో ఒక పాయింట్ దగ్గర ఇందాక చెప్పినట్టు బడ్జెట్ అనేది తెగుతది. ఓకేనా? దీన్నే మనం టాంజెంట్ అంటాం నాన్న. టాంజెంట్ సీక్వెన్స్. ఇక్కడ ఏ కర్వ్ అయితే ఇక్కడ బోల్డన్ని కర్వ్‌లున్నాయి. ఇదొక కర్వ్, ఇదొక కర్వ్, ఇదొక కర్వ్, ఇదొక కర్వ్. ఈ కర్వ్ చూడండి ఒక పాయింట్ దగ్గర ఈ టాంజెంట్‌ని టచ్ చేసిందా లేదా? టచ్ చేసిందా? సో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి ఎట్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అనేది క్యూ దగ్గర ఉంది. ఎక్కడుంది నాన్న? ఇదిగోండి టాంజెన్సీ అనేది క్యూ దగ్గర ఉంది. ఓకేనా? సో, ఎట్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ పాయింట్ ఏది? దట్ ఈస్ క్యూ. ఈ టాంజెన్సీ పాయింట్ దగ్గర ద స్లోప్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ బిఎల్ యొక్క బడ్జెట్ లైన్ అనేది ఏదైతే ఉందో దాని స్లోప్ అనేది మరియు డిఫరెన్స్ కర్వ్ ఐసీ కర్వ్ ఈ 2 కూడా ఈక్వల్ సమానంగా ఉన్నాయి. సో, ఇది స్లోప్. ఇది బడ్జెట్ లైన్ నాన్న. ఇది కర్వ్ నాన్న. ఇవి 2 కూడా టాంజెంట్ పాయింట్ క్యూ దగ్గర ఈ 2 ఇలాగ ఈక్వల్ అయ్యాయి. చూడండి. బొమ్మలోనే చూపిస్తా చూడండి. చూడండి. ఇది బిఎల్ బడ్జెట్ లైన్. ఇక్కడ ఇదిగోండి ఇది టాంజెన్సీ పాయింట్ క్యూ. ఇక్కడ ఈ కర్వ్ చూసారా? ఈ 2 ఈ టాంజెంట్ పాయింట్ దగ్గర కర్వ్ అనేది ఈక్వల్ అయింది. చూసారా లేదా? చూడండి మ్యాథ్స్ ఏదో గీసేస్తాండ్రు. మాకేటి కనిపించట్లేదు. ఏదేదో గీసేస్తాండ్రు అనుకోకండి. ఇదిగోండి ఇది టాంజెన్స్ పాయింట్. దీని మీదే బడ్జెట్ లైన్ ఇలాగుంది. ఇదిగోండి ఇది బడ్జెట్ లైన్. బిఎల్ అనేది బడ్జెట్ లైన్. అదే విధంగా కర్వ్ కూడా ఇదే పాయింట్ దగ్గర దీన్ని టచ్ చేసింది.
సో టాంజెంట్ బడ్జెట్ లైన్ కర్వ్ ఈ రెండు కూడా క్యూ అనే పాయింట్ దగ్గర ఒకదానితో ఒకటి ఈక్వల్ అయ్యాయి. మనం అదే చెప్పుకున్నాం ఇక్కడ చూడండి. ఎట్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ పాయింట్ అయినటువంటి క్యూ వద్ద ద స్లోప్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ బిఎల్ యొక్క స్లోపు మరియు ఇండిఫరెన్స్ కర్వ్ యొక్క ఇండిఫరెన్స్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయంటే అర్థం ఆ రెండు అక్కడ ఒకదానితో ఒకటి కలిసాయంటే ఆ రెండిట్ల వాల్యూ అక్కడ సమానము అని. ఓకేనా. నెక్స్ట్ అంటే ఏం లేదు, మన భాషలో చెప్పాలంటే వాడి బేరం పైనుంచి వస్తానే మనం ఇటు నుంచి కింద నుంచి నరుక్కొని వెళ్తున్నాం. ఇద్దరు ఎక్కడో దగ్గర దాన్ని మొత్తాన్ని తెగ్గొడతాం. ఆడు 2000 నుంచి 1500కి, మనం 1000 నుంచి 1500కి వెళ్తాం. మధ్యలో 1500 1600 దగ్గర బేరం కుదిరిపోద్ది. ఆ పాయింట్ మనం అడిగేది వాడు ఇచ్చేది ఏదో ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుంది చూసారా, దానే మనం టాంజెన్సీ పాయింట్ దగ్గర ఆ రెండు సమానమని చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్, వైల్ ద స్లోప్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ ఇండికేట్స్ ద ప్రైసెస్ రేషియోని ఈ బడ్జెట్ లైన్ యొక్క స్లోప్ అనేది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది నాన్న. ఆఫ్ టూ గూడ్స్, రెండు వస్తువులు అవేంటంటే పిఎక్స్ మరియు పివై అనేవి. దస్ ఓన్లీ అట్ క్యూ వద్ద రెండు వస్తువుల యొక్క బడ్జెట్ లైన్ స్లోపు మరియు ప్రైస్ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ నాన్న, ఇదిగోండి ఎంఆర్ఎస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ ప్రైస్ ఆఫ్ గుడ్ ఎక్స్ అనే వస్తువు యొక్క ప్రైస్ బై వై అనే వస్తువు యొక్క ప్రైస్. దీన్ని సింపుల్గా పిఎక్స్ బై పివై అని సూచిస్తాం. ఓకేనా. నెక్స్ట్ అజంప్షన్స్ నాన్న, ఏంటంటే ద ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. ఈ కిందనిచ్చినటువంటి అజంప్షన్స్ మీద మనకి అనాలిసిస్ కర్వ్ యొక్క అనాలిసిస్, ఏ కర్వ్ ఇండిఫరెన్స్ కర్వ్ యొక్క అనాలిసిస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ అజంప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద కన్జ్యూమర్ ఈజ్ అస్యూమ్డ్ టు బి రేషనల్ ఇన్ ద సెన్స్ దట్ ఈ ఎయిమ్స్ ఎట్ మ్యాక్సిమైజింగ్ హిస్ సాటిస్ఫాక్షన్. తన యొక్క సంతృప్తిని పెంచుకునే లక్ష్యంతో కస్టమర్ అనేవాడు లేదా కన్జ్యూమర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తన యొక్క సంతృప్తిని పెంచుకోవడమే లక్ష్యంగా అస్యూమ్డ్ టు బి రేషనల్, హేతుబద్ధంగా ఉంటాడు. ఇది మొదటిది. రెండోది, ద కన్జ్యూమర్ హ్యాస్ గివెన్ ఇండిఫరెన్స్ మ్యాప్ ఎగ్జిబిటింగ్ ఇస్ స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ టూ గూడ్స్ ఎక్స్ అండ్ వై. సింపుల్గా రెండు వస్తువులు ఎక్స్ మరియు వై అనే వస్తువుల యొక్క వేరియస్ కాంబినేషన్స్, వివిధ రకాల కలయికల కోసము స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్, ప్రాధాన్యత స్థాయి ఎగ్జిబిటింగ్, ప్రదర్శించబడుతుంది. ఏ విధంగా అంటే గివెన్ ఇండిఫరెన్స్ మ్యాప్, ఇవ్వబడినటువంటి ఇండిఫరెన్స్ మ్యాప్ని కస్టమర్ కలిగి ఉండడం వల్ల మనకి ఈ కాంబినేషన్కి సంబంధించిన స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది, ప్రాధాన్యత స్థాయి అనేది ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా ఇంకొక మూడు నాన్న, అవి ఏంటంటే ఈ హ్యాస్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ టు స్పెండ్ ఆన్ ద టూ గూడ్స్. అతను ఒక ఫిక్స్డ్ అమౌంట్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే రెండు వస్తువులను కూడా కొనడానికి. ఆ రెండు వస్తువుల మీద స్పెండ్ అంటే ఖర్చు చేయడం నాన్న, స్పెండ్ అంటాం కదా. సో రెండు వస్తువుల మీద ఖర్చు పెట్టడానికి అతను ఒక ఫిక్స్డ్ అమౌంట్ని కలిగి ఉంటాడు. ఓకేనా. మరియు ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ గివెన్ అండ్ కాన్స్టెంట్. ఇచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, గూడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, సరుకులు, వాటి యొక్క ప్రైసెస్ అనేవి ఇవ్వబడ్డాయి మరియు అవి స్థిరంగానే ఉన్నాయి. గూడ్స్ ఆర్ డివిజిబుల్, ఈ సరుకులు విభజించబడతాయి. మరియు హోమోజీనియస్ అంటే సజాతీయంగా ఉంటాయి. ఇవన్నీ ఒకే రకమైన సరుకులు అని. ఈ 5 కూడా మనం వీటి యొక్క అజంప్షన్స్గా చెప్తాం నాన్న. సో ఇది మనకి వివిధ రకాలైనటువంటి మనం ఏవైతే మాట్లాడామో, ముఖ్యంగా దేని గురించి మాట్లాడాం, ఈ కన్స్యూమర్ ఈక్విలిబ్రం, వినియోగదారుడు యొక్క సమతుల్య స్థితి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో మీకు డయాగ్రామ్ మీద 1-2 సార్లు మీకు అర్థం అవ్వాలని వివరించుకుంటూ వెళ్ళాను. ఓకేనా. ఇంకా అర్థం అవ్వకపోతే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్ అంటే 1-2 సార్లు మరలా వినండి, ఈజీగానే అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లాంగ్ ఆన్సర్కైనా రావచ్చు, షార్ట్ ఆన్సర్కైనా రావచ్చు. ఓకేనా. మరి ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది షార్ట్ ఆన్సర్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెంట్ నాన్న. ఇక ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న.
ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ డిమాండ్. డిమాండ్‌ని నిర్ణయించేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకసారి చూద్దాం నాన్న. నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్. నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్ అవేంటంటే ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ డిమాండ్ ఫర్ దీస్ ఫ్యాక్టర్స్. డిమాండ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడంలో ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేసింగ్ పవర్ నాన్న. పర్చేసింగ్ పవర్ ఈస్ డిటర్మైన్డ్ బై డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఆర్ డిస్క్రిషనరీ ఇన్కమ్. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ కానీ డిస్క్రిషనరీ ఇన్కమ్ కానీ మనకి పర్చేసింగ్ పవర్ని నిర్ణయిస్తుంది నాన్న. ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఇతరమైనటువంటి ఖర్చులు అవేంటంటే లైక్ ఫుడ్, క్లాతింగ్, బట్టలు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా పర్చేసింగ్ పవర్ కాకుండా మిగతా వివిధ రకాలైనటువంటి ఖర్చులు. ఓకేనా? ఇది ఒకటి మెయిన్ ఫ్యాక్టర్ నాన్న. ఇక ప్రైస్ కూడా మనకి నాన్ డ్యూరబులే. అదేంటో ఒకసారి చూద్దాం. ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒక వస్తువు యొక్క లేదా ఒక సరుకు యొక్క ప్రైస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ నాన్న, కారకం. ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఇంటూ అకౌంట్ నాట్ ఓన్లీ ద ప్రైస్ ఆఫ్ దట్ కమోడిటీ. కేవలం ఆ సరుకు యొక్క ప్రైస్ని మాత్రమే మనం అకౌంట్లో వెయ్యం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతం నుంచి మనం పక్కనే ఉన్నటువంటి టౌన్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొన్నాం. వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువును మరలా తీసుకొచ్చి అమ్మాలంటే అక్కడ 100 రూపాయలకు కొన్నామని ఆ 100 రూపాయలకు అమ్ముతామా? దానికి ఇటు నుంచి అటు నుండి పెట్టిన ఛార్జీలు, మన ఇతర ఖర్చులు అవన్నీ కూడా లిస్ట్లోకి తీసుకుంటాం కదా. సో అదే ప్రైస్ నాన్న. ఏంటంటే వీ హ్యావ్ టు టాక్ ఇంటూ అకౌంట్ నాట్ ఓన్లీ ద ప్రైస్ ఆఫ్ దట్ కమోడిటీ. ఆ వస్తువు యొక్క ప్రైస్ని మాత్రమే అకౌంట్లోకి తీసుకో, బట్ ఆల్సో ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ గుడ్. ఆ గూడ్ యొక్క కాంప్లిమెంటరీస్, అదనపు ఖర్చులు, ఇతరమైనటువంటివన్నీ కూడా అందులోనే లెక్కేస్తాం. ఓకేనా? ఇది ఒక ఫ్యాక్టర్ నాన్న. ఇక మూడవది డెమోగ్రఫీ, ద సైజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే జనాభా యొక్క పరిమాణము, దాని యొక్క లక్షణాలు అనేవి ఇన్ఫ్లుయెన్సెస్ డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. జనాభా పెరుగుతుంటే వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది నాన్న. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 పెన్నులే ఉన్నాయి. 20 మంది అయ్యారు, 20 పెన్నులు అవసరం అవుతాయి. అంతేనా? అంటే పాపులేషన్ సైజ్ పెరుగుతుంటే డిమాండ్ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ సోషల్ స్టేటస్ లైక్ సెక్స్, ఏజ్, మేలా ఫిమేలా లాంటి ఈ రేషియో ఏదైతే ఉందో, సెక్స్ కానీ, ఏజ్ కానీ, మేల్ ఫిమేల్ రేషియో కానీ, ఇవన్నీ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా డిటర్మైన్స్ ద డిమాండ్ ఫర్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంట్స్. స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ లేదా మార్కెట్ సెగ్మెంట్స్ని ఇవి డిమాండ్ యొక్క డిటర్మైన్స్ అంటే డిమాండ్ని నిర్వచిస్తాయి. ఇవి స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ మార్కెట్ సెగ్మెంట్స్ కోసము డిమాండ్ని డిటర్మైన్ చేసేవి ఏంటంటే ఏజు, మేలు ఫిమేల్ రేషియో లాంటి కొన్ని సోషల్ స్టేటస్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకేనా? ఇది డెమోగ్రఫీ. ఈ 3 నాన్ డ్యూరబుల్ అన్న. ఇక డ్యూరబుల్కి వచ్చేస్తే ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఫర్ డ్యూరబుల్ కన్స్యూమర్ గుడ్స్. డ్యూరబుల్ కన్స్యూమర్ గుడ్స్ కోసం డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ముఖ్యమైన డ్యూరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవి. అవేంటో ఫస్ట్ వన్ వచ్చేసి చాయిస్ నాన్న. చాయిస్ బిట్వీన్ యూజింగ్ ద గూడ్స్ లాంగర్. మనం ఎక్కువ కాలం పాటు ఉపయోగించే వస్తువులు, బై రిపేరింగ్ ఆర్ సెల్లింగ్. అయితే రిపేర్ చేసుకోవడం లేదా దాన్ని సెల్లింగ్ చేయడం, ఇలాంటి కారణాల వల్ల మనం గూడ్స్ లాంగర్ చాలా కాలం పాటు వస్తువులను ఉపయోగిస్తాం. అలా వస్తువులను చాలా కాలం పాటు ఉపయోగించడం కానీ, బై ఏ న్యూ వన్ కొత్తది కొనడం కానీ, ఈ రెండిట్ల మధ్య ఒక చాయిస్ ఉంటుంది. అది కూడా ఒక ఫ్యాక్టరే, డిమాండ్కి సంబంధించిన ఫ్యాక్టరే. ఎందుకంటే డెసిషన్ టు బై ఏ న్యూ వన్ ఇంక్రీజ్ ద డిమాండ్. మనము పాతదే ఇంకా రిపేర్ చేసుకుంటూ వాడితే డిమాండ్ పెరగదు. పాతది అమ్మేసి కొత్తది కొనుక్కున్నాం అనుకో, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో పాతవన్నీ అమ్మేసుకుంటూ రిపేర్ చేసుకోకుండా కొత్తదాన్ని కొనాలి అనే డిసిషన్ తీసుకుంటామే, ఆ కొత్తది కొనాలనేటువంటి డిసిషన్ డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తుంది, పెంచుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫెసిలిటీస్ ఫర్ యూజ్. ఉపయోగించడం కొరకు ఉండేటువంటి ఫెసిలిటీస్. ఫర్ యూజింగ్ దీస్ గూడ్స్ స్పెషల్ ఫెసిలిటీస్ ఆర్ నెసెసరీ.
ఈ రకమైనటువంటి సరుకుల్ని ఉపయోగించడానికి కొన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి మనకు అవసరం అవుతాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఫర్ కార్స్. కార్స్ ఉపయోగించాలంటే రోడ్లు ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఫర్ రేడియోస్. రేడియోకి ఎలక్ట్రిసిటీ ఉండాలి. ద గ్రోత్ ఆర్ ఎక్సిస్టెన్స్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఫర్ దెమ్. డిమాండ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడంలో ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పెరుగుదల లేదా ఎక్సిస్టెన్స్ అనేది చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తది. సో, ఇందులో చివరగా మనం క్యాపిటల్ గూడ్స్ గురించి మాట్లాడాలి. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ద డిమాండ్ ఫర్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్‌కి సంబంధించిన డిమాండు ఈ 2 విషయాలు మనం నేర్చుకోవాలన్న. అవేంటంటే ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ యొక్క లాభదాయకత ఏదైతే ఉంటుందో అది యూజింగ్ దోస్ గూడ్స్ అనేక రకాలైనటువంటి కొన్ని రకాల సరుకులను ఉపయోగించుకుంటుంది. అదేవిధంగా రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ గూడ్స్. ఈ గూడ్స్ యొక్క ప్రొడక్షన్‌కి సంబంధించిన రేషియో ఏదైతే ఉందో అది టు ద కెపాసిటీ ఆఫ్ ద యూజర్ ఆర్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు లేదా ఉపయోగించే యూజర్ యొక్క కెపాసిటీని సూచిస్తుంది. సో, ఇది మనకి ఈ క్వెషన్‌కి సంబంధించిన సమాచారం. సో, చూడండి మనం ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాం. అందులో నాన్ డ్యూరబుల్ మాట్లాడాం. అదేవిధంగా డ్యూరబుల్ గురించి మాట్లాడాం. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ గురించి కూడా మాట్లాడాం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వెషన్. దీంతో మనం ఈ యూనిట్‌లో 4 క్వెషన్స్ డిస్కస్ చేసాం. ఈ 4 క్వెషన్స్ నేర్చుకుంటే కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వెషన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వెషన్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో మనం థర్డ్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ.